హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా నీతో అల్లరి. సో మళ్ళీ ఇంకొక వ్లాగ్తో వచ్చేసాను, అదే గోవా వ్లాగ్ అనమాట. సో మీరు గోవాకి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే ఈ వీడియో అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు ఫుల్ అంటే ఫుల్ డీటెయిల్స్ వచ్చేస్తాయి అనమాట. అండ్ వితౌట్ ఎనీ నాలెడ్జ్ కూడా మీరు గోవా ట్రిప్ ఈజీగా సక్సెస్ చేసేసుకొని వచ్చేసేయచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. యాక్చువల్లీ ఈ వీడియో నేను న్యూ ఇయర్కి అప్లోడ్ చేయాల్సింది, బట్ అప్లోడ్ చేయడం చాలా లేట్ అయిందనమాట. బట్ మీతో షేర్ చేసుకోకుండా నేను ఉండలేను కాబట్టి షేర్ చేసేస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు గోవాలో ఎలాంటి ప్లేసెస్, ఎప్పుడు ఏ టైంకి వెళ్ళాలి, ఎక్కడ వెళ్తే బాగుంటుంది, ఎక్కడ షాప్ చేయొచ్చు, ఎక్కడ ఫుడ్ తినొచ్చు, ఆ కంప్లీట్ డీటెయిల్స్ నేను దీంట్లో అయితే అప్లోడ్ చేశాను అనమాట. సో నాలాగా ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో డోంట్ స్కిప్. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. అలాగే మనం ఎన్నో ట్రావెల్ వ్లాగ్స్, కుకింగ్ వ్లాగ్స్ అండ్ సెలబ్రేషన్ వ్లాగ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చెక్అవుట్ చేయండి. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సింక్ బీచ్ రిసార్ట్లో అయితే ప్లాన్ చేసామన్నమాట మా స్టే. సో ఇదే ఎందుకు సెలెక్ట్ చేసామంటే, మాకు కాలింగట్ బీచ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. అండ్ యాంబియన్స్ కానీ పిల్లలకు కూడా మంచి గ్రీనరీ. సో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు కూడా ఈజీగా ఎంజాయ్ చేసే స్పాట్ లాగా ఉంటుందన్నమాట. అండ్ మనకు బీచ్కి కూడా దగ్గరలో ఉంటుంది. సో ఈ బీచ్ రిసార్ట్ డీటెయిల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. సో ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయాం, మేము నైట్ వచ్చామన్నమాట. సో యాక్చువల్లీ వీ స్టార్టెడ్ ఫ్రమ్ హైదరాబాద్ అనమాట. సో హైదరాబాద్ నుండి మనకి అరౌండ్ 600+ కిలోమీటర్స్ అయితే వస్తుందన్నమాట. సో మేము నైట్ స్టార్ట్ అయ్యాం కాబట్టి వెహికల్లో మార్నింగ్ వరకు వచ్చేసాము. మార్నింగ్ ఇన్ ద సెన్స్ కొంచెం 10-11 అట్లా అయింది. సో రూమ్లో చెక్ ఇన్ చేసేసి అండ్ దెన్ ఫ్రెష్ అప్ అయిపోయి, అండ్ ఫస్ట్ అయితే ఇప్పుడు మేము గోవాలో ఉన్న ఫోర్ట్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. సో నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. ఈ ఫోర్ట్కి నేను రావడం అయితే ఫస్ట్ టైం, బట్ మా చెల్లీస్, మై బ్రదర్ ఇన్ లా అండ్ మై హస్బెండ్ అయితే ముందు కూడా వచ్చారనమాట. సో లెట్స్ సీ, నాతో పాటు మీరు కూడా చూసేసేయండి. సో ఫోర్ట్ లోపలికి అయితే వచ్చేసామన్నమాట. అండ్ ఇట్ ఈస్ అగోడా ఫోర్ట్. సో ఇక్కడ ఎంట్రీ టికెట్ ఉంటుంది. సో ఇప్పుడే టికెట్ తీసుకొని అయితే లోపలికి వెళ్తున్నాము. కొంచెం సన్నీగానే ఉంది, ఎందుకంటే మేము కొంచెం ఆఫ్టర్నూన్ టైంలో వచ్చామన్నమాట. సో జస్ట్ ఇప్పుడే లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. అండ్ ఇక్కడ అసలు ఫోర్ట్ ముందు ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా చేశారు, ఫుల్ రెనోవేషన్ డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. సో బేసికలీ ఫోర్ట్ ముందు చాలా డిఫరెంట్గా ఉండే, బట్ దాన్ని చాలా మంచిగా రెనోవేట్ చేశారు. సో మీరు అవన్నీ వీడియోలో చూడొచ్చు. సో పాస్ట్ హిస్టరీ కూడా అంత డీటెయిల్స్ అన్నీ చెప్పారనమాట. సో అలా కొన్ని డిఫరెంట్ స్పాట్స్లో మంచి మంచి పిక్చర్స్ అయితే తీసుకున్నాం అనమాట. అండ్ వి వర్ సో ఫార్చునేట్ దాట్ మేము సన్సెట్ చూడగలిగినాం అనమాట. సో సన్సెట్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉండే. అండ్ ద హోల్ అట్మాస్ఫియర్ వాస్ వెరీ గుడ్ అనమాట. అండ్ చాలా క్రౌడ్ ఉండింది, బికాజ్ ఇట్ ఈస్ అ న్యూ ఇయర్ టైం. సో చాలా క్రౌడ్ అయితే ఉండిందనమాట. బట్ పిల్లలు కూడా అందరు బాగా ఎంజాయ్ చేశారు. సో ఇక్కడైతే చాలా ఫోర్ట్స్ ఉంటాయి, బట్ మాకు మా టైం కాన్స్ట్రెంట్కి వీలు పడింది మాత్రం ఓన్లీ అగోడా ఫోర్ట్, విచ్ వాజ్ నియర్ 2 hours స్టే అనమాట. సో చెప్పాను కదా, వీళ్ళు ఆల్రెడీ ముందు వచ్చారు, ఐఎమ్ ద ఓన్లీ వన్ కమింగ్ ఫర్ ద ఫస్ట్ టైం అనమాట. సో వాళ్ళు రికమెండ్ చేశారని చెప్పి మేము అయితే ఓన్లీ అగోడా ఫోర్ట్ అయితే కవర్ చేసేసాము. అండ్ నైట్ ఇంకా ఇంటికి వెళ్ళిపోయి డిన్నర్ చేసేసుకొని ఇప్పుడు ఇంకా బీచ్కి వెళ్ళాలి. కిడ్స్ ఆర్ సో ఎక్సైటెడ్ అండ్ ఈవెన్ ఐఎమ్ ఎక్సైటెడ్ అనమాట. సో ఇంకా బీచ్కి వెళ్ళిపోయి అక్కడ ఎంజాయ్ చేసేద్దాం.
డే 1 అలా సక్సెస్ఫుల్గా బీచ్లో కంప్లీట్ అయిపోయింది. అండ్ డే 2 బ్రేక్ఫాస్ట్ టైం అనమాట. సో మాకు బ్రేక్ఫాస్ట్ అయితే హోటల్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఏమేమి ఉన్నాయి చూసేద్దాం. సో వేడి వేడి వడ అండ్ సాంబార్. సో చాలామందికి వడ అంటే ఇష్టం ఉంటుంది, చాలామంది ఆయిల్ ఫుడ్ అని అవాయిడ్ చేస్తారు. సో మేమైతే అన్ని టేస్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. సో ఫస్ట్ అయితే వడ అండ్ దెన్ పరాటా అండ్ శాండ్విచ్ కూడా ఉండిందనమాట. అండ్ జ్యూసెస్ ఉన్నాయి అండ్ సలాడ్స్, మిల్క్తో పాటు మనకు కార్న్ఫ్లెక్స్ కానీ చాకోస్ అంటే డిఫరెంట్ వెరైటీస్ అయితే పెట్టారనమాట. అండ్ ఫ్రూట్స్ కూడా. సో మా పిల్లలు అయితే కొద్దిగా బ్రెడ్ అండ్ జామ్ అండ్ దెన్ ఫ్రూట్స్తో ఎండ్ అప్ చేశారనమాట. సో పిల్లలు అండ్ మేమైతే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాం. నైట్ జస్ట్ బీచ్కి వెళ్ళాం, బట్ వాటర్లో అయితే ఆడలేదన్నమాట. సో వీళ్ళైతే ఆట ఇక్కడే మొదలు పెట్టేశారు. హోటల్ వాళ్ళు బాల్ ఇచ్చారు. సో ఇంకా తమ్ముడు, ఇద్దరు అక్కలు అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసేసారనమాట. సో ఇప్పుడైతే మేము బీచ్కి వెళ్తాం. We are going to beach. Hey Nakshatra. Beach items. Show me. Wow, awesome. Nihira, show me your beach items. ले लो. It's good. Nakshatra good. पानी 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 और तुम भी सानी 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 आ जाओ on the beach यार, फोटो मेरी खींच, टूटी किस्मत होगी तेरी कर तूने ये बात न मानी। आज भी है पानी 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 और तुम भी सानी 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 आ जाओ on the beach यार, फोटो मेरी खींच, टूटी किस्मत होगी तेरी कर तूने ये बात न मानी। एक तू हो मैं हूँ और सी साइड पे पानी का शो, आजा मेरी बाहों में girl what you waiting for। तुझको मैं लेके चलूं फिर प्यारी सी यॉट पे, हो जाएंगे हम टल्ली मैलिबू के शॉट पे। तू है पानी 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 और तुम भी सानी 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 आ जाओ on the beach यार, फोटो मेरी खींच, टूटी किस्मत होगी तेरी कर तूने ये बात न मानी। సో వాళ్ళ సక్సెస్ఫుల్గా బీచ్లో ఆడేసి
తినేసి ఇంకా ఫుల్ ఆకలేసింది అనమాట. సో అందుకనే మన తెలుగు స్టైల్లో ఎక్కడ ఉంటుందని వెతుకుతే మాకైతే ట్రైల్స్ ఆఫ్ టేస్ట్ అనే తెలుగు రెస్టారెంట్ అయితే దొరికిందనమాట. ఇది మేము ఇన్స్టాగ్రామ్లో సర్చ్ చేసాము అండ్ ఫస్ట్ టైం అయితే ఇక్కడ విజిట్ అవుతున్నాం. టోటల్ రష్ ఉంది అండ్ స్కానర్ త్రూ ఆర్డర్ చేయాలన్నమాట. సో కంప్లీట్ తెలుగు ఆథెంటిక్ డిషెస్ అయితే అన్నీ ఉన్నాయి. ముద్దపప్పు, ఆవకాయ, అక్కడ నుంచి బిర్యానీ వరకు ఉన్నాయన్నమాట. సో మేమైతే వేడి వేడి దమ్ బిర్యానీ ఆర్డర్ చేసాము అండ్ సమ్ స్టార్టర్స్. ఫుడ్ అయితే చాలా బాగుండింది. అండ్ దెన్ వీ వెంట్ టు బాగా బీచ్ అనమాట. సో ఇక్కడైతే మనకు చాలా వాటర్ యాక్టివిటీస్ అయితే ఉంటాయి. పారాగ్లైడింగ్ కానీ ఆర్ బోట్ రైడింగ్ అండ్ ఇంకా వేరే వేరే కూడా ఉన్నాయన్నమాట. సో మేమైతే కిడ్స్ ఉన్నారు కాబట్టి బోట్ రైడ్ని ప్రిఫర్ చేసాము అండ్ టుగెదర్ యాజ్ అ ఫ్యామిలీ మనం వెళ్ళగలిగింది బోట్ రైడింగే అనమాట. అండ్ సో రీసెంట్గా నా మనాలి వ్లాగ్స్ చూస్తే అక్కడ రివర్ రాఫ్టింగ్ చేసాము. దట్ వాజ్ అవర్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ రివర్ రాఫ్టింగ్. అండ్ ఇప్పుడు ఇక్కడ బోట్ రైడ్కి వెళ్తున్నాం అనమాట ఇన్ బాగా బీచ్. సో పిల్లలు అండ్ మేమైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. సో లెట్స్ సీ హౌ దిస్ ఎక్స్పీరియన్స్ యాడ్స్ ఆన్ టు ది ట్రిప్. ఫుల్గా రివర్ రాఫ్టింగ్ కంప్లీట్ చేసేసుకొని ఇంకా హోటల్కి అయితే వచ్చేసామన్నమాట. యాజ్ ఐ టోల్ యూ ఇట్ ఈస్ సింక్ బీచ్ రిసార్ట్స్ అండ్ దిస్ ఈస్ అ 31st నైట్ అనమాట. సో యాజ్ ఐ టోల్ యూ నేను వీడియో కొద్దిగా లేట్ అప్లోడ్ చేశాను. కొద్ది కాదు, చాలా లేట్ అప్లోడ్ చేశాను. బట్ యా సో ఇప్పుడు 31st నైట్ కాబట్టి ఫుల్ అంటే ఫుల్ లైటనింగ్ అండ్ రోడ్స్ అయితే చాలా చాలా బిజీగా ఉండింది అనమాట. సో ఫైనల్లీ రీచ్డ్ అండ్ ఇప్పుడైతే మేము మళ్ళీ బీచ్ వెళ్తున్నాం. ఎందుకంటే 31st నైట్ అసలు బీచ్ వ్యూ ఎలా ఉంటుందో చూడాలి కదా ఎంత దూరం వచ్చినప్పుడు. సో అలా మేమైతే ఇప్పుడే స్టార్ట్ అయిపోయాము అండ్ అక్కడ షాపింగ్ కూడా ఉంటుంది కదా, టీటాక్ లేన్ అది. సో బై వాకే వెళ్తున్నాం అనమాట. అండ్ ఎంత రష్ ఉందంటే ఓ మై గాడ్, మొత్తం అసలు అందరు ఇక్కడే ఉన్నారా అన్నట్టు ఉండిందనమాట. సో యా ద లేన్స్ వర్ సో రష్ అండ్ ఫుల్ ఆఫ్ లైట్నింగ్ అండ్ చాలా అంటే చాలా బాగుండింది. యాజ్ దిస్ వాజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్, I was like grabbing all the things and capturing the beautiful things whatever I have seen anamata. So yeah, this is a TikTok lane and ikkada full of shopping and tattoos and as it is a 31st night inka okal peeru
ఏం కాదు ఏం కాదు వెల్కమ్ టు డే 3 అండ్ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీబడి అనమాట. సో ఇప్పుడైతే మేము మాకు ఈ బీచ్ రిసార్ట్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. బికాస్ కిడ్స్ లవ్ టు ప్లే ఇన్ వాటర్. సో బీచ్లో అంతగా ఆడారు బట్ స్టిల్ దే వాంటెడ్ టు ప్లే అగైన్ అనమాట. సో ఫస్ట్ అయితే తీసుకొచ్చాం బట్ దే విల్ ఓపెన్ ఇట్ అట్ 8 o'clock అంట. సో వీఆర్ జస్ట్ వెయిటింగ్ అండ్ దెన్ వి థాట్ విల్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ ఫస్ట్. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్లో మాకైతే బ్రెడ్ జామ్ అండ్ సేమ్ రొటీన్ దోశ ఇడ్లీ వడ అన్నీ ఉన్నాయి అండ్ స్పెషల్గా కప్ కేక్ అండ్ అవి కూడా ఉండిందనమాట. సో వీ జస్ట్ హ్యాడ్ ది బ్రేక్ఫాస్ట్ అండ్ దెన్ అగైన్ స్టార్టెడ్ టు ది స్విమ్మింగ్ పూల్.
సో యా దట్స్ ఆల్. అండ్ చూసారు కదా మా పిల్లలు అయితే ఎంత ఎంజాయ్ చేశారు. ఆసమ్ అంటే ఆసమ్ ఎక్స్పీరియన్స్. సో పిల్లలకి అప్పుడప్పుడు ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తే వాళ్ళు కూడా మంచి రిఫ్రెషింగ్గా ఫీల్ అవుతారనమాట. అండ్ దెన్ ఇప్పుడైతే మేము ఇంటికి స్టార్ట్ అయిపోయాము. సో చూడండి ఇది కూడా కేబుల్ బ్రిడ్జ్. సో యాజ్ ఇన్ హైదరాబాద్ మనకు గోవా దగ్గర కూడా కేబుల్ బ్రిడ్జ్ ఉందన్నమాట. అండ్ దెన్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ సమ్ ఫుడ్. అండ్ మేము దారిలో విలేజ్ గేట్ అనే రెస్టారెంట్ గురించి విన్నామన్నమాట. సో ఇక్కడైతే ఇప్పుడు వచ్చేసాము. అండ్ ఫుడ్ ఆల్సో వాజ్ వెరీ వెరీ గుడ్ అండ్ అంబియన్స్ ఈజ్ ఆల్సో వెరీ నైస్ అనమాట. సో మీరు కూడా ఇటు సైడ్ వస్తే విలేజ్ గేట్ రెస్టారెంట్లో ఫుడ్ మాత్రం ట్రై చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సీ యూ అంటిల్ నెక్స్ట్ వీడియో. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.